ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయములో 31వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఏమన్నాడు? మీరు చెప్పాలి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పిచ్చుకు చూడండి, పిచ్చుకలు ఇప్పుడు కనబడట్లా. ఏమండి, పిచ్చుకలు ఇదివరకు ఎన్ని పిచ్చుకలు ఉండేయో. నా కంటి ముందే పిచ్చుకలను కొట్టి ఆ పైన ఉన్న రెక్కల్ని పీకేసి కాల్చుకొని తినేవాళ్ళు ఈ పిచ్చుకలు కొట్టుకునేవాళ్ళు. పిచ్చుకలు ఇళ్లల్లో ఉంటాయి, గూళ్ళు కట్టుకొని ఉంటాయి. ఇలా ఎంత పిచ్చుకలు ఉంటాయి. పిచ్చుకలు కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడంటే అర్థం ఏంటంటే, ఈ పిచ్చుక చూడండి ఎంత అందంగా ఉండిద్ది, ఇంతే ఉండిద్ది. దాని రెక్కలు పరిమళం ఎంత బాగుండిద్దో. పిచ్చుకను చూస్తే ప్రియులారా అందరూ ప్రేమిస్తారు. దాన్ని చంపాలి, వేటగాడే కొట్టి చంపుతాడు, కానీ మన దగ్గరికి పిచ్చుక వస్తే దాన్ని ముద్దు పెట్టుకుంటాం. ఈ పిచ్చుక గూడు చూశారు ఎంత బాగుండిద్దో. ఇదివరకు చెట్లకుండే గూళ్ళు, చెట్లకుండే. ఇదివరకు పూరి ఇళ్లలో కూడా గూడు పెట్టుకున్నాయి, పూరి ఇళ్లలో కూడా చక్కగా గూళ్ళు పెట్టుకున్నాయి. ఈ పిచ్చుకలు ఆహారం ప్రియులారా ఎంత ఎంత శ్రేష్టమైన ఆహారాలు సంపాదిస్తాయి. మంచి మంచి మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం. అది మంచి పురుగులు, సన్న పురుగులు, మంచి పురుగులు పంట పొలాల్లో. అవి నీళ్లు చూసారా, మంచు పడగా ఆకుల మీద నుండి ఫ్రెష్గా. మనమంతా కల్తీ నీళ్ళు, అంత బబుల్ నీళ్ళు, ఆ నీళ్ళు ఈ నీళ్ళు, ఆ రంగు ఈ రంగు, ఆ కెమికల్ ఈ కెమికల్ మనం తాగేది. అది ఫ్రెష్గా ఆకాశంలో నుండి మంచు. అది అలాగే ఆకుల మీద పడి జారిపోతుంటే చక్కగా పిచ్చుకలు దాన్ని తీసుకొని అది ఏమి కావాలంటే అది తింటూ, ఏమండి, వాటిని పోషిస్తాడు. ఎప్పుడు ఏం కావాలో మొత్తం దేవుడు ఏం చేస్తాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి పంట వేయవు, అవి కూర్చుకొనవు. వాటిని పోషించు దేవుడును నేను మిమ్మలను పోషించనా. ఎంత గొప్ప సంగతి! మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఏంటి? దేవుడు మన మధ్య ఉండి తన ఆత్మ నుంచి తను చేసే కార్యం ఏమిటంటే ప్రియులారా, అక్కడ రాయబడుతున్న మాట 31వ వచనములో, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. 30లో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడదు. మనం ఏం చేయకూడదండి? భయపడకూడదు. నువ్వు ఇల్లు కట్టుకోవాలా, నీ సంపాదన పెరగాల, నువ్వు పరీక్ష పాస్ అవ్వాలా. వినండి, పరీక్ష పాస్ అవ్వాలా, లేక నీవు ఉద్యోగం కావాలా, నువ్వు భయపడవద్దు. బైబిల్లో అంటున్నాడు 30లో, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. బాగా వినండి, దేవుడు మన మధ్య ఉన్నాడు. దైవత్వంలో ఉన్న శక్తిని కొంచెం సేవకుడుగా నేను వివరిస్తాను. చూడండి, అనేకమైన పిచ్చుకల కంటే మనం ఎవరమై ఉన్నాం. వాటికి ఎప్పుడు ఏం కావాలో ఇచ్చేవాడు నీకివ్వడా? కొద్దిగా వినండి, మనకివ్వడా? ఏమండి, మనకు అనుగ్రహించడా? ఇప్పుడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. స్తోత్రం. ఏమన్నాడు చెప్పండి? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. దేవుడు అంటున్నాడు బైబిల్లో, తల వెంట్రుకలే లెక్కలో ఉన్నాయంటే మీ కార్యాలు ఎంత ఎంత అద్భుతం అండి! ఎంత జ్ఞాన సంపన్నుడు దేవుడు, ఎంత శక్తిమంతుడు మన దేవుడు. స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. ఈరోజు నిరాశగా నలిగిపోతున్న దేవుని బిడ్డలారా, బలహీనపరచబడుతున్న దేవుని బిడ్డలారా, భయపడుతున్న దేవుని బిడ్డలారా, వెనకంజ వేస్తున్న దేవుని బిడ్డలారా, అపజయములో ఉన్న దేవుని బిడ్డలారా, పరిసర ప్రాంతములో ఏ స్థలములో ఎక్కడ నుండి వాక్యం వింటూ ఉన్నా
ఒకవేళ లైవ్ ద్వారా నువ్వు ఈ మాటలు వింటూ ఉన్నా, దేవుడు చెప్తున్న మొదటి ఆశీర్వాదం ఏమిటంటే మీరు భయపడవద్దు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించి ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే వాక్యంలో నుండి మీ కార్యాలన్నీ దేవుడు లెక్కబెట్టి ఉన్నాడు. స్తోత్రం. ఒకసారి అలాగే కళ్ళు మూసుకొని తలలు పైకెత్తండి. అలాగే మీ కుడి చేతిని పైకెత్తండి. మీ కుడి చేతిని పైకెత్తి తలలు పైకెత్తి కళ్ళు మూసుకొని, మత్తయి సువార్తలో సేవకుడు వాక్యం చెప్పాడయ్యా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి, భయపడొద్దన్నావు. తల వెంట్రుకలే లెక్కింపబడి ఉంటే నా కార్యాలు లెక్క పెట్టావు కదా అని నీ కార్యాలన్నీ మనసులోకి తెచ్చుకోండి, విశ్వాసంగా తెచ్చుకోండి. మీ కార్యాలన్నీ ఆర్థికంగా ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, మీ ముందు ఏదైనా ఒక సమస్య పోరాటం ఉన్నదా, ఏ కార్యమో ఒకసారి మనసులోకి తెచ్చుకొని లెక్క పెట్టుకో. 1, 2, 3, నా వాహన విషయంలో, నా పొల విషయంలో, నా పంట విషయంలో, నా బిడ్డల విషయాల్లో, ఉద్యోగ విషయంలో, ఇదిగో తల వెంట్రుకలే లెక్కలో అయ్యా. దావీదు అంటాడు 40వ కీర్తనలో అంటాడు కదా, ఇదిగో నువ్వు చేసిన కార్యాలు లెక్కియాలనుకుంటే లెక్కకు మించిని అన్నాడు. లెక్కకు మించిని. యేసు నామములో ఈరోజు మన మనసులో అనుకున్నవన్నీ నెరవేర్చబడునుగాక. ఆమెను అందరూ చెప్దామండి. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని నామాన్ని మహింపరద్దు. మన మనసులో ఎన్ని లెక్కలు పెట్టుకున్నాము. మీరు భయపడవద్దు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి అంటే ఖచ్చితంగా ఈ వారం, ఈ నెలలో, ఈ సంవత్సరం మీ కార్యాలన్నీ నా దేవుడు లెక్కించి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీ మనస్సులో అనుకున్నది కూడా దేవుని వాక్య ప్రకారంగా నా దేవుడు లెక్కించి ఆయన నడిపించి ఉన్నాడు. స్తోత్ర.